గోదావరి రుచులు. మర్యాదకు పెట్టింది పేరు మన గోదావరి జిల్లాలు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే చాలు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్నంతా ఉపయోగించి మంచిగా రుచి చూపిస్తూ ఉంటారు. అందులో మన ఆకివీడు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మన కొల్లేరు సరస్సు. ఈరోజు మన గోదావరి రుచులు కార్యక్రమంలో భాగంగా అందమైన కొల్లేరు పరివాహిక ప్రాంతమైన ఆకివీడు పట్టణానికి అయితే వచ్చేసాం. సో ఈ కార్యక్రమానికి మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్. భీమవరంలో నూతనంగా ప్రారంభమైన కేకే స్టోర్స్లో ఆడవాళ్ళకి ఇష్టమైన శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, కుర్తీస్, వెస్ట్రన్ వేర్, ట్రెడిషన్ వేర్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలు అతి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడైనా ఒకరోజు 2 రోజులు ఆఫర్స్ ఉంటాయి. మన కేకే స్టోర్స్లో అయితే 365 డేస్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. టీపీ రోడ్, భీమవరం. కో స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి. ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. నిర్మలదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, భీమవరం. డిటిడిసి, భారతదేశంలోని అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 32 సంవత్సరాలుగా వారి సేవలను అందిస్తున్నారు 216 దేశాల్లో. మీ కొరియర్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వెంటనే దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి. ప్రియాంక స్కిన్ క్లినిక్, మీ స్కిన్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా, మొటిమలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ ఇలా వేటన్నిటికైనా అధునాతన టెక్నాలజీతో వీళ్ళు నయం చేస్తారు. డిఎన్ఆర్ కాలేజ్ రోడ్, భీమవరం. ఈరోజు మనం ఆకివీడులో ఉంటున్న ఉమాదేవి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి మనకి ఏ వంటకం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం, పదండి. నమస్తే ఉమాదేవి గారు. నమస్తే అమ్మా. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము పికిల్స్ అవి తయారు చేస్తూ ఉంటామమ్మా. మా కోడలు బిజినెస్ చేస్తుంది, నేను పికిల్స్ని తయారు చేసి పంపిస్తూ ఉంటాను. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ పెళ్ళిళ్ళు చేయిస్తారు, పురోహితం చేయిస్తారు, హోమాలు అన్నీ చేయిస్తారు, పురోహితం చేయిస్తారు. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి వాళ్ళు యూఎస్లో ఉంటారు. ఓకే. మా అమ్మాయి కాన్వెంట్ పెట్టుకుంది, కాన్వెంట్ రన్ చేస్తుంది యూఎస్లో. మా అల్లుడు సాఫ్ట్వేర్, మా అబ్బాయి కూడా సాఫ్ట్వేర్. హైదరాబాద్ లో నిజాంపేటలో ఉంటారు. మా అల్లుడు సాఫ్ట్వేర్ చేసుకుంటాడు జాబ్. మా కోడలు పికిల్ బిజినెస్ చేస్తారు. ఎవరు ఖాళీగా లేరు, ఎవరు ఖాళీగా. ఓకే. మనవాళ్ళు, మనవరాళ్ళు? మా అబ్బాయికి 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. వాళ్ళు, మా పెద్ద మనోడు 3rd క్లాస్ చదువుతున్నాడు, చిన్న మనోడికి ఇంకా 6 మంత్. పెద్ద అమ్మాయి గారి అబ్బాయి మాత్రం వాడికి ఇప్పుడు మొన్నే బీటెక్ అయ్యింది, ఇంకా తొందరలో ఎంటెక్ చేస్తాడు. ముగ్గురు మనవాళ్ళు. మనవరాలు లేరు. మనవరాలు. నువ్వే మనవరాలు. ఓకే. ఇంకా వంటలు బాగా చేస్తూ ఉంటారా మీరు? బాగా చేసుకుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ వంటలు చేయటం. బాగా యాక్టివ్గా ఉన్నారు మీరు. యాక్టివ్గా అంటే నాకు ఎప్పుడు సింగిల్గా ఉంటే నాకు నచ్చదు. మాకు ఇంటికి ఎవరికైనా రావాలి, నేను తయారు చేయాలి, పెట్టాలి, ఆ రోజు బాగా యాక్టివ్ వస్తుంది. అవునా? సూపర్ అండి. అసలు అంటే ఫస్ట్ నుంచి చేస్తున్నారా? మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా, అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? ఎక్కువ నేను చాలా చిన్నప్పుడు వచ్చేసాను అత్తవారింటికి. ఎక్కువ ఐటమ్స్ అన్ని 99% అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను, కొంతవరకు అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అదే అదే. మీరు చేసే వాటిలో స్పెషల్ అని ఏమన్నా ఉంటుందో, అంటే మీ హస్బెండ్ కి నచ్చిన ఐటమ్? మా హస్బెండ్ కి నచ్చడం అంటే నేను బొబ్బట్లు బాగా చేస్తాను. బొబ్బట్లు బాగా చేస్తారు. మా పిల్లలకి, మా హస్బెండ్ కి, మా మనవలు అందరూ ఇంట్రెస్ట్ గా తింటారు. దానిలో ఆవిళ్ళు చేస్తాను అన్నీ. చాలా అంటే నాకు వంటలు చేయటం అనేది, ఎవరికైనా పెట్టడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అవన్నీ నేను చేసినవి ఆల్మోస్ట్ ఎవరు బాగుండదు అని అనరు. ఇప్పుడు నేను తిని బాగుంది నువ్వు చెప్పాలి. చెప్తాను కంపల్సరీ. ఈసారి పండుగలకు కూడా వచ్చేస్తాను అయితే. బొబ్బట్లు తప్పకుండా అన్ని చేసి పెడతారు. నీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని. నేను 100 రకాల పచ్చళ్ళు చేస్తాను. అబ్బా, 100 రకాల టిఫిన్ కానీ, స్నాక్స్లతో, టిఫిన్స్ తో, చట్నీలు కూడా 100 రకాలు, అన్ని ఏది కావాలన్నా 100 చేయగలను. సూపర్ అండి అసలు. ఇంకా ఇదే పచ్చళ్ళతో ఇంకా బిజినెస్ కాలక్షేపం అయిపోతుంది, టైం సరిపోతుంది.
ఎప్పుడైనా ఇంకొంచెం టైం దొరికితే మేము కుసుమహర్నాథ్ భజన్స్ చేస్తాం. టైంకి మేము సాయంకాలం టైంలో కానీ ఒక్కొక్కసారి సంవత్సరానికి 3 days చేస్తాం, ఒక్కొక్క 5 yearsకి 6 yearsకి 7 days చేస్తాం. ప్రతి సంవత్సరం కుసుమహర్నాథ్ కళ్యాణం చేస్తాం. ఎక్కడ ఆకివీళ్ళలో చేస్తాం. ఎక్కడన్నా అయితే వెడుతూ ఉంటాం. భజన బృందం ఉంది. భజన బృందం మాది కుసుమహర్నాథ భక్త బృందం. ఓకే ఓకే. మేము మాకు సూపర్ అండి. ట్రెండీ స్టైల్ లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు 50% ఆఫ్, 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ MBBS MD DVL డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ 32 డెంటల్ కేర్ ఎదురుగా DNR కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన DTDC గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ DTDC. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం DTDC. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. అయితే మా కోసం ఈ రోజు ఏ వంటకం చేయబోతున్నారు? మీకోసం ఈ రోజు బాగా వేడివేడిగా ఉంది కదా, అందుకని చల్ల సేమియా దద్దోజనం పెరుగు వేసి. ఓకే ఓకే. సేమియా పులిహార తిన్నా, అందుకే ఇవాళ వెరైటీ. కేసరి కూడా తిన్నా. ఓకే. దద్దోజనం ఇది ఫస్ట్ టైం. అదే అన్నమాట. మరి కొంచెం నా వెరైటీ చూపించాలి. ఓకే, మరి సేమియా దద్దోజనం తయారు చేసేసుకుందామా? ఓకే ఓకే. సేమియా దద్దోజనం కావాల్సిన పదార్థాలు చూపించేస్తారా? ఓకే అమ్మా. ఓకే. సేమియా దద్దోజనం కావాల్సిన పదార్థాలు: సేమియా, సాల్ట్, జీడిపప్పు, ఆవాల పిండి, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర. సో సేమియా దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చూద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ అంటించి ఒక గిన్నెతో ఒక గ్లాసు సేమియాకి 3 గ్లాసులు నీళ్లు పెట్టుకోవాలి. సేమియా ఉడికించుకోవాలి. సేమియా ఉడికించుకుని అది ఒక బాగా మెత్తపడిపోకుండా చాలా ఒక పదునుగా చూసుకుని మనం వాష్ చేసుకుని ఒక పోపు వేసేసుకుని ఇంగ్రీడియంట్స్ అంతా వేసి పోపు వేసుకుని పెరుగు వేసి అందులోనేమో ఆవాల పిండి కలుపుకొని ఫస్ట్ సేమియా ఉడికించుకుందాం. ఓకే. నీళ్లు కొంచెం మరగాలంటారా? బాగా మరగాలి. ఓకే. నీళ్లు బాగా మరగకపోతే ఇది టేస్ట్ బాగుండదు, పాడైపోతుంది, బాగుండదు అది. నీళ్లు మరిగేలోపు మాకు ఒక సాంగ్ పాడతారా మరి?
మరి సాంగ్ అంటే మేము భజన్స్ చేస్తాం కదా, భజన ఏదో ఒకటి. అందుకని అందరూ సాంగ్ రొటీనే, రొటీన్. మీరు కొత్తగా చేయండి అయితే. మేము అందుకని భజన్ సాంగ్. ఓకే ఓకే చెప్పండి. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ 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 जय बोलो श्री कुसुम हरनाथ को जय। मातृश्री कुसुम कुमारी देवी की जय। वृंदावन हर गोपाल की जय। చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. అంటే కుసుమ కుమారి అంటే ఒక దేవుడా? కుసుమ కుమారి హర్నాథ్ బాబా అంటే వెస్ట్ బెంగాల్ సోనాముఖి వాళ్ళ జన్మస్థానం. అక్కడే అంతా ఆవిర్భావం అంటాం, అది అంతా అక్కడ. కుసుమ హరనాథులు అంటే రాధాకృష్ణులు. రాధాకృష్ణులు అలా చెప్తే అర్థమవుద్ది నాకు. కుసుమకి అసలు ఎలా వేరే దేవుడు ఏమన్నా అన్ని ఊళ్ళల్లో అన్ని చోట్ల గుళ్ళు ఉంటాయి. అచ్చా ఓకే ఓకే. కృష్ణ కుసుమ హరనాథులు ఎవరంటే రాధాకృష్ణులు. అచ్చా అచ్చా. రాధాకృష్ణుని పూజిస్తే కుసుమ హరనాథులు పూజించినట్టు, కుసుమ హరనాథులు పూజిస్తే రాధాకృష్ణులు పూజించినట్టు. ఓకే ఓకే. బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఓకే, ఇది అయిపోయింది కదా మీ పాటతో నీళ్ళు మరిగిపోయినాయి. థ్యాంక్ యూ. ఇందులో ఎసట్లో కొంచెం నూనె వేసుకుందామమ్మా. నూనె వేసుకుంటే సేమియా ఒకటి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది, చాలా విడిగా వస్తుంది, బాగుంటుంది. 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేద్దాం. 3 స్పూన్స్. ఓకే. ఒక 50% ఉడకాలండి. 50% ఉడికితే సరిపోతుంది. ఓకే. ఇది బ్రేక్ఫాస్ట్ లో బాగుంటుందా? బ్రేక్ఫాస్ట్ లో స్నాక్ ఐటమ్ బాగుంటుంది, ఫంక్షన్స్ లో బాగుంటుంది, దేంట్లో అయినా గ్రేట్. రైస్ తో దద్దోజనం అనేది పూర్వకాలం నుంచి కామన్. అది ఇది మనం ప్రసాదాన్ని చేసుకోవచ్చు, ఫంక్షన్స్ కి చేసుకోవచ్చు, స్నాక్ ఐటమ్ ఏదైనా చేస్తూ ఉంటారు కదా. మేము చేస్తాం. మీ ఇంట్లో ఎక్కడ చూసినా దేవుళ్ళ ఫోటోలే కనిపిస్తున్నాయి. వచ్చిన వాటిని అనుకున్నాను, మంచి భక్తురాలు అనుకుంటాను. భక్తురాలు అంటే చేస్తాం, ఇంట్రెస్ట్ గా చేస్తాం. అదే అదే అది చేస్తాం. భజన ప్రతి నెల చేస్తాం. అవకాశాన్ని బట్టి మొన్న అయితే 40 days చేస్తాం, కరెక్ట్ గా మానకుండా. రోజు డైలీ 6 to 7. ఇక్కడ మీరు ఎక్కడ కలుస్తారండి? మేము అంతా అనుకుంటాం, రేపు వారం బలాని చోట కలుద్దాం, బలాని చోట చేద్దాం అంతా అనుకుంటాము. అనుకుని ఆ టైంకి అందరం వెళ్ళి అందరం భజన చేసి 2 hours చేస్తాం, 1 hour చేస్తాం. వాళ్ళ మీరు ఇచ్చిన టైంని బట్టి మేము చేస్తూ ఉంటాం. ఒక 25 మంది 25 ఎక్కువ ఇయర్స్ రోజు. మహిళలేనండి? మొత్తం మహిళలేనా? లేదమ్మా, జెంట్స్ కూడా ఉంటారు. అందరూ వస్తారమ్మా. మా వారు డోలకు వాయిస్తారు, మేము హార్మోని పడతాం. అబ్బా, అంతా అది ఎంజాయ్ చేస్తున్నారు అయితే. ఇలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా వాళ్ళందరూ వస్తారు. మా వారు మేనత్త మేనమామ పిల్లలు, వాళ్ళ అక్కయ్యలు. అవునా? మా ఇంటికి వచ్చిన మా కోడలు కూడా ఇక్కడే ఉంటారండి? అందరూ అన్ని చోట్ల ఉంటాం, కలుస్తాం. ఓకే.
మా ఇంటికి వచ్చిన మా కోడలు, మా ఇంటికి ఇంకెవరు వచ్చినా అందరూ కలిస్తే సినిమాకి వెళ్దాం, ఒక పార్క్కి వెళ్దాం అనుకుంటారు. మా చుట్టాలు అందరూ కలిస్తే అబ్బాయి అందరం కలిసాం ఈ రోజు భజన చేసుకుందాం అనుకుంటాం. మాకు అలా ఉంటుంది మా టేస్ట్. అదే ఇంకొంచెం ఉడకాలంటే ఒక్కసారి కొంచెం ఉడికితే అయిపోతుంది. మీ అమ్మగారు ఇక్కడేనండి? అత్తగారిది. మా ఇంటి అమ్మగారు వాళ్ళు వేలే కాళ్ళకూరు గుడి వెంకటేశ్వర గుడి ఆ పక్కన కోనలపల్లి, అటు కోనలపల్లి అక్కడ. ఎంతమంది మీ అక్క చెల్లెలు? మేము 3 అక్క చెల్లెళ్ళమమ్మ, 5 అన్నదమ్ములు. అందరం చాలా పెద్ద ఫ్యామిలీ, అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అందరం 8 మంది సంతానం. అందరం బాగా. నేను రెండో అమ్మాయిని. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మా అత్తగారు వాళ్ళు కూడా, మా వారు అన్నదమ్ములు 2, అక్క చెల్లెళ్ళు 3, అందరం అటు వాళ్ళం ఇటు వాళ్ళం బాగా కలుస్తాం. అందరం బాగా ఫుల్ ఎంజాయ్. అవునా? ఓకే. ప్రతి ఈవెంట్ కి మీ అమ్మాయి మిస్ అవుతుందేమో? బాగా మిస్ అవుతుంది. యుఎస్ లో ఉంటారన్నారు, అక్కడ ఉంటుంది కదా, మరి వస్తూ ఉంటారా రెగ్యులర్? 3 years కి ఒకసారి వస్తూ ఉంటారు. ఓకే. మొన్న వచ్చి వెళ్ళింది, మళ్ళీ రేపు మార్చికి వస్తుంది. ఇదంతా ఏం చేయాలంటే ఇలా నీళ్ళన్నీ తీసేసుకోవాలి. దాని తర్వాత మూకుడు పెట్టేసుకుని మనం పోపు వేయించుకోవాలి. అది అలా స్ట్రెయిన్ చేసి కొంతసేపు ఉంచేయాలి. ఒక నిమిషం ఉంచి దీని మీద కొంచెం చన్నీళ్ళు పోసుకుంటే మనం అది అంతా పేస్ట్ అయిపోకుండా సేమియా అంతా అలా విడివిడిగా జారుతూ మంచిగా ఉంటుంది అనమాట. నీళ్లు పోయకపోతే అది జారటం ఉండదు. ఇలా మనం కొంచెం వాటర్ పోసేసుకుంటే, మనం పెరుగు అవి వేసుకుంటాం కదా, చాలా మంచిగా ఉంటుంది అప్పుడు. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999.
అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. అది అలా స్ట్రైన్ చేసేసుకున్నాం కదా. ఇది స్ట్రైన్ చేసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈ మూకుడు పెట్టుకుని ఓకే మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఓకే ఇందులో నూనె వేసుకుని ఫస్ట్. ఎంత ఆయిల్ వేసుకోవాలి? దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎందుకంటే ఒక 3 స్పూన్స్ అందులో వేసాం. ఇది పెరుగుతో తయారు చేస్తాం కదా, ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే శనగపప్పు, మినప్పప్పు అన్ని కొంచెం వేసుకుంటే సరే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, జీడిపప్పులు ఫస్ట్ వేస్తే మాడిపోతాయమ్మా. కాసేపు వేసుకుందాం. ఒకసారి కొంచెం ఫ్రై అయ్యాక అవి వేసుకుందాం. ఓకే జీడిపప్పులు వేసేసుకుందాం. ఓకే లాస్ట్లో జీడిపప్పు వేయాలి. లాస్ట్లో వేసుకోకపోతే ఫస్ట్ వేస్తే జీడిపప్పు మాడిపోతుందమ్మా. జీడిపప్పులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఓకే ఉజ్జాయింపుని వేసేస్తున్నారా? ఉజ్జాయింపునే, దానికి కొలత అంటే ఏం అక్కర్లేదమ్మా. ఓకే మనం చేసుకున్న సేమియా కొలత బట్టి మనం దానికి వేసుకుంటే సరిపోతుంది. ఆ పోపంతో గిన్నెలో తీసేసుకుంటాం. ఒక గిన్నెలో వేసుకుని ఇందులో సేమియా వేసుకుని సేమియా పైన పెరుగు పసుపు వేసేసుకుని సరిపోతుంది. దీనిపైన సేమియా వేసేసుకుందామమ్మా. ఓకే సేమియాలో కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక ఎసట్లో కన్నా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పసుపు, ఇంట్లో సాల్ట్, ఓకే రుచికి తగినంత సాల్ట్. మనం సేమియా వేసుకున్న దాన్ని బట్టి సేమియా అంత ఉంటే 1 గ్లాసు సేమియా అయితే 3 గ్లాసులు పెరుగు పడుతుంది. అలా వేసుకుంటే సరిపోతుంది. మీరు 1 కప్పు తీసుకున్నారు సేమియా, 3 కప్పులు పెరుగు. 3 కప్పులు పెరుగు వేసుకోవాలి. నేను అంతా కొలిచి అంతా రెడీ చేసి పెట్టానమ్మా. ఎప్పుడైనా మీరు కొలతగా వేసుకోవాలంటే 1 కప్పు సేమియాకి 3 కప్పులు పెరుగు వేసుకోవాలి. సరే ఇది వేసుకున్నామమ్మా. ఇదంతా అయిపోయాక లాస్ట్ మనం ఇక్కడ ఆవాల పిండి పెట్టుకున్నాం కదా, పచ్చి ఆవాలు మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఆవపిండి ఇది ఇందులో వేసేసుకుంటే అది కూడా 1 గ్లాస్ అంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సరే మీరు ఎక్కువ వంటల్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆవాలు, ఇంగువ, ఆవపిండి, ఇంగువ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మాకు ఇవి ఉంటేనే టేస్ట్. అంత వేసారా? 1 స్పూన్ దాంట్లో వేసాను. 1 గ్లాస్కి 1 గ్లాస్ సేమియాకి 1 స్పూను ఆవపిండి. లాస్ట్లో వేయాలి. లాస్ట్లో అంత పెరుగు వేసేసి పెరుగు కలిపేసి అంతా అయిపోయాక అప్పుడు వేయాలి. ముందు వేయకూడదు వేడి మీద. పెరుగు వేస్తాం కదా, సేమియా అంతా చల్లారిపోతుంది కదా, అప్పుడు ఆవాల పిండి వేసుకోవాలి. మా పైన కొత్తిమీర మనం సన్నగా తరిగెట్టి పెట్టుకుని ఈ కొత్తిమీర పైన ఆవపిండి వేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే అలాగా చాలా క్విక్ అయిపోయిందండి. మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అంటే ఎప్పుడు చేస్తూ ఉంటారు? ఇది మా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను.
మీ ఫ్రెండ్స్ నేర్పారు? మా ఫ్రెండ్స్ దగ్గర చూశాను, ఓకే. మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను. ఆవ పెట్టడం అనేది, ఆవగా వండటం అనేది అంతా మా అత్తగారు మా అమ్మ దగ్గర ఆవ పెట్టే ఐటమ్స్ అన్ని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అవునా? ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర? అది అందరం ఓకే. ఇష్టంగా తింటూ ఉంటారా మీ ఇంట్లో? అందరూ బాగా ఇష్టంగా తింటారమ్మా. సాయంకాలం ఎక్కువ నైట్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్కి బాగా యూస్ చేస్తాం. కొంచెం స్వీట్ ఏదన్నా చేసుకుని సేమియా కేసరి చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే అండి, ఒక బౌల్లో తీసేసుకుందామా? తీసుకుందాం. ఓకే. అమ్మా సేమియా దద్దోజనం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను తప్పకుండా. అది యాక్చువల్గా సేమియా దద్దోజనం తీశారు, ఇక్కడ ఫ్రూట్స్ వేసారు ఏంటంటే దానిమ్మ గింజలతో కూడా దానిమ్మ గింజలతో అలా గ్రానిష్ చేసుకుని తింటే ఓకే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే అదనమాట దాని. సరే అండి, అయితే అది అయితే టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. తప్పకుండా. ఓకే, సేమియా దద్దోజనం తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ సేమియా తీసుకుని బాయిల్ చేసుకోవాలి. సేమియా 50% కుక్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సేమియా మీద కొన్ని చన్నీళ్లు వేసుకోవాలి. వేరే బాండీలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు వేసి వేపుకోవాలి. జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేపుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న సేమియా వేసుకుని పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 3 కప్పుల పెరుగు తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆవపిండి వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ సేమియా దద్దోజనం రెడీ. సేమియా దద్దోజనం తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఓకే అమ్మా. చాలా బాగుందండి. బాగుందా? కొంచెం పులిహార ఫ్లేవర్ వచ్చింది, ఆవడ ఫ్లేవర్ వచ్చింది, అది అన్ని మిక్సింగ్, అది చాలా బాగుంది. పంచరత్నాల ఫ్లేవరింగ్ అంటే వెరైటీ, ఫస్ట్ టైం తింటున్నాం కదా. అది ఆవడ టైప్ అంటే పెరుగు అది వేసారు కదా మరి, సో ఆ టేస్ట్ వచ్చింది. లాస్ట్ లో ఈ ఆవపిండి వేసారు, పులిహార ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు కూడా సేమియా దద్దోజనం చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా వేసవి సెలవులు ఇంట్లో ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. చేసి పెట్టండి, ఈజీగా అయిపోయింది. ఎక్కువ నూనె కూడా ప్రాబ్లం. అవునవును, ఆయిల్ కూడా తక్కువ యూజ్, చాలా తక్కువ వేస్తాను ఆయిల్. చాలా బాగుంది, మీరు కూడా కంపల్సరీ టేస్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే అండి, మా బీసీఎన్ గోదావరి రుచిలో మంచి వంటకాన్ని మాకు టేస్ట్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక చిన్న థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్నారు కేకే స్టోర్స్, కో స్పాన్సర్డ్ బై మిత్ర మెడికేర్ హాస్పిటల్స్, ప్రియాంక స్కిన్ క్లినిక్ అండ్ డిటిడిసి. ఎలా అనిపించిందని? ఎక్స్పెక్ట్ చేశారా మేము వస్తామని? బాగా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇది వరకు మా ఊరు అంట చేశాను, ఒక 10 ఎపిసోడ్ చేయించాను. అవునా? అందరివి ఫైనల్ అన్నారు, అందరూ చాలా బాగుంది అన్నారు. అందుకని ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగా చాలా బాగా చేశారు అని మీరు చెప్పాలి. చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. అదనమాట. కొత్త ఐటమ్ ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను అనుకున్నందుకు కొత్త ఐటమ్ మీకు నచ్చింది. సేమియా దద్దోజనం. తప్పకుండా నేను ఇంట్లో ట్రై చేస్తా. తప్ప ఈజీగా అయిపోతుంది కదా, ఈజీ రెసిపీ, క్విక్ రెసిపీ.
చేసి తిని అప్పుడు చెప్పాలి. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మీరు కూడా ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 9121510777 నెంబర్కి మీ డీటెయిల్స్ని వాట్సాప్ చేయండి. కాల్స్ అయితే అసలు చేయొద్దు, మీ డీటెయిల్స్ అని వాట్సాప్ చేసేయండి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో నెక్స్ట్ రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజు. బై.